శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ. ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం, అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఇట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా 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 అన్నానా, నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది పోయిటికి అవన్నీ ఐడియా దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చిన చాలా. సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదొచ్చింది. అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీల వేళ లా 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 తరరరా. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సార్. ఆ రికార్డింగ్ అప్పుడు కొంచెం స్లోగా ఉంది అది అది అన్నారు, కానీ we were very confident that it will be ఎంతో సూపర్ హిట్ ఆ పాట అది. హిట్. అసలు ఆ సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు ఇది ఉంది కదా, మన సురమోదము శుభనాట్య వేదము నటించడ వసమా. అవును. అది నాలో రేగువయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు ఎంత గుర్తుంది చూడండి సార్. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. రాకురోలు ఆట చూడు అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రావంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాడు కానీ దుక్కిపాటి మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్, దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం. నీతి నిజాయితీ నేను సాలూరు రాజేశ్వరరావు ఒక ఆల్బమ్ చేశాను, తెలుసు కదా. అవును. 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ, ఆయనకు శ్లాఘిస్తూ, ఆయనకు అంకితం ఇస్తూ, ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు. ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాలసరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారితో ఆ శృతిలో అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది ఓ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి, ఆ రిథంకు, ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది 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 ఒరిజినల్ రాబోతుంది. అది 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 అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది, మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్. 8 పాటలు అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్నే అది సిరివెల్ల అని ఒకసారి మళ్ళీ ఒకసారి
నన్న నన్న నని నాని నన్నాని నన్నాని నన్న నానా నన్న నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నాని నని 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 పాట పాడుమా భలే భలే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీయగా అది అనగా మనసు తీయగా అది భలే భలే సార్. మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి సలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి. ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాళ్ళకు శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా సార్ మీరు ఇంత లైట్ హార్టెడ్ గా ఫుల్ ఆఫ్ లైఫ్, మీ చుట్టూ ఒక 4, 5, 6, 7 బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు. ఒక విశ్వనాథ్ గారు ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు. మరోవైపు రాఘవేంద్రరావు గారు, ఆయన ఇంకా గ్లామరు, బిందెలు, పళ్ళు, ఇంకా ఆ విధమైన ఇది. ఇంకోవైపు దాసరి గారు ప్రతిదీ బరువైన డైలాగు, పెద్ద పెద్ద డైలాగులు పుంఖాలుగా. అలా మీకు చుట్టుపక్కల ఇంతమంది దర్శకులు తీస్తున్న సినిమాలను ఆ రోజుల్లో మీరు ఏమనుకునేవారు? అంతా బాగున్నాయి. ఇది అక్కడ ఏమిటంటే ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్. అవును, మీరు చూసేవారు అన్ని? చూస్తాం సార్. అంటే ఇప్పుడు ఏదో అప్పుడు పద్ధతి చూసేవాడు. ఇప్పుడు స్వర్గం నరకం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ సీన్. అది ఎంత ఇదిగా ఉందంటే ఒకళ్ళు అటు ఇటు ఎవరు ఇది అంత తిన్ దాంట్లో స్మాల్ ఒక లైన్లో చెప్పొచ్చు కథ. అన్ని లాంగ్వేజెస్ గ్రేట్ ఫిల్మ్. అవును. అన్నమయ్య. సో ఒక్కొక్కరు సరే విశ్వనాథ్ గారు అన్నీ మాకు క్లోజు. ఆయన అంటే ఆయన చాలా అతి కళాత్మకంగా ఒక కాంప్లెక్స్. నా ఉద్దేశం అన్ని కళాత్మకం అన్నీ కాదు. ఇప్పుడు అది ఏమిటంటే కొన్ని కళాత్మకం అనేటువంటి బ్రాండ్స్ పడేది నేను చేయనది. ఫర్ ఇన్స్టెన్స్ భైరవ దీపంలో దేంతో అయినా అవార్డ్స్ జ్యూరీ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు తెలుసో ఏమో, వాళ్ళు జ్యూరీ కనుక వాళ్ళు అన్నదే నిజం అవుతుంది. అక్కడ బెస్ట్ సాంగ్ ఏది అని వస్తుంది. అక్కడ అన్నీ చూస్తారు. అక్కడ స్వరాలతో ఉన్నది బాగా. బెస్ట్ సాంగ్ అని ఇస్తారు. అర్థమైంది. నాకు ప్రతిసారి చెప్పాను, ఇది బోన్సాయ్ అనేటటువంటి ఒక జపనీస్ ఒక పేలు ఒక రూట్స్ అంతా కట్ చేసి ఒక మర్రి చెట్టు కనుక నాటితే ఇంతే మర్రి చెట్టు వస్తుంది. ఇంతే నిమ్మ చెట్టు ఉంది. అది మర్రి చెట్టు కాదు,